నీకు నేను గడ్డం పట్టుకుని అమ్మా అన్నం తినమ్మా నా తల్లి కదూ అని అడిగేటట్టు చేసావు. ఇది అద్భుతం కాదు? నేను ఎంత ధన్యుణ్ణమ్మా అన్నాడు. కాబట్టి కూతురుగా వస్తుంది. అందుకని కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చింది. యుక్త వయస్సు వచ్చి ఆయనకు పెద్ద ధర్మం తెలుసు. ఆమె ఎక్కడ పుట్టినా ఆమె ఆడపిల్ల. చాలామంది ఆడపిల్లండి ఆడదండి అంటే అదేదో చాలా తక్కువ చేసిన మాట అనుకుంటారు. తెలుగు భాషలో అద్భుతమైన మాటల్లో అదొక మాట. ఆడది, ఆడపిల్ల. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఆడపిల్ల అంటే ఆ పిల్ల ఇక్కడ ఉండేటటువంటి పిల్ల కాదు, వేరొకటి జీవితంలో ధర్మానుష్ఠానం చెయ్యడానికి వాడికి ఉపకరణం అవ్వడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది? ఈ పిల్లని నేను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం ఉద్ధరింపబడతాను, నాతో కలిపి 21 తరములు తరింప చేయడానికి ఆడపిల్లగా వచ్చింది నాకు. ఆయనకి ఇల్లాలిగా వెళ్ళిపోతుంది.